హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో రీసెంట్గా మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే, రైల్వే ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ అయితే అందులో లేదు. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించేటువంటి ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మనకి రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎగ్జామ్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేసి మనకు రావడం జరిగింది. ఇందులో మనకు ఏమున్నాయంటే ఏఎల్పి, సో ఇది మనకు ఎస్టర్డే రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ అండి. సో ఏఎల్పికి వచ్చేసి ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 29 వరకు, అలానే ఆర్పిఎఫ్ ఎస్ఐ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 వరకు, అలానే టెక్నీషియను డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు, జేఈ మరియు వాటితో పాటుగా సిఎంఏ అండ్ మెటరలాజికల్ సూపర్వైజర్ ఈ ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13, 2024 వరకు జరుగుతాయి. సో మోస్ట్లీ మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ అంతా కూడా మనకు 2024 ఇయర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అవుతుంది. అనగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్లో చివరి డేట్ వచ్చేసి ఇదండి, డిసెంబర్ 26. మరి నెక్స్ట్ మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, దాంతోపాటుగా రైల్వే ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ ఈ రెండింటికి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇవ్వలేదండి. మరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. సో 99% జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మరి జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి 2025లో మనకు ఈ ఎన్టీపీసీ సిబిటి 1 అండి, 2 స్టేజెస్ ఉంటాయి, సిబిటి 1, సిబిటి 2. సిబిటి 1లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సిబిటి 2కి ఎంపిక చేస్తారు. మరి ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి, దాని తర్వాత కట్ ఆఫ్ ఇస్తారండి. సో అవి నోటిఫికేషన్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ ఫిబ్రవరికి మనకు దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపు 4 months టైం ఉందండి మినిమం. సో ఈ 4 months టైంలో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా సిబిటి 1 అనేది క్వాలిఫై అవ్వచ్చు. మరి సిబిటి 1కి సిబిటి 2కి దాదాపు 1 year వరకు గ్యాప్ ఉంటుందండి. సో రిజల్ట్స్ రావడము ఇవన్నీ కూడా లేట్ అవుతాయి కాబట్టి సిబిటి 2కి ఎక్కువ సిలబస్, అలానే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మీకు టైం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి అనఫిషియల్ న్యూస్. ఇదైతే ఫిబ్రవరి 2025 ఎగ్జామ్ అనేది అఫిషియల్గా అయితే షెడ్యూల్ రాలేదు. షెడ్యూల్ వచ్చిన వెంటనే, ఎన్టీపీసీ షెడ్యూల్ వచ్చిన వెంటనే మీకు అఫిషియల్గా కూడా తెలియజేయడం జరుగుతుంది, నోటీస్తో సహా. సో మోస్ట్లీ మనకు ఇది మన ఛానల్ నుంచి మీకు ఇచ్చేటువంటి ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అని చెప్పుకోవచ్చు, ఫిబ్రవరి 2025. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.